ఎవరో కావాలనే స్ట్రీట్ లైట్స్ కి షాక్ కొట్టించి తన్నక్కడి నుంచి తప్పించారు. ఈసారి నేను వదలను. ఎలాగైనా దాని అంతు చూస్తాను. వదినా, ఇంత కుట్ర చేసిందాన్ని అస్సలు వదలొద్దు. నా బిందుకే ఇలా చెయ్యాలని చూస్తుందా? డోర్ కొడుతున్నారు వదినా. ఏమండి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి వెళ్తాడులే మీరా, ఆవిడ దగ్గరికే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నా భార్యని క్షమించు, నా వాళ్ళందరినీ క్షమించు అని దాని కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. లేకపోతే ఇక ఆ ఇంట్లోకి ఎంట్రీ ఎలా దొరుకుతుంది మీరా? ఆవిడతో ప్రేమ కలాపాలు ఎలా కొనసాగిస్తాడు? అపూర్వ గారు, మర్యాదగా మాట్లాడండి. ఆగో, కొంచెమైనా రోషముందా కేపి? నీ కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆడదానికి బుద్ధి చెప్పాల్సింది పోయి తన కాళ్ల మీద పట్టానికి వెళ్తావా? శరత్చంద్ర గారు, నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడకండి. ఎవరిలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. అయినా శారద గురించి మీకు తెలుసుగా. అయినా ప్రతిసారి తనను అవమానిస్తూనే ఉన్నారు. అవును, నేను ఇప్పుడు శారద దగ్గరికే వెళ్తున్నాను, కానీ మిమ్మల్ని క్షమించమనడానికి కాదు, నా చేతకంతనానికి. నా కళ్ళ ముందే నా భార్యను అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండిపోయాను. కనీసం తనని కాపాడుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించమని అడగడానికి వెళ్తున్నాను. ఆగో, నీకు నచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్తానంటే నేను ఒప్పుకోను. నా చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు. కాదు కూడదు, నేను వెళ్తాను అంటే నీకోసం ఎదురు చూసి ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతాయి. చంపేస్తారా? చంపేస్తారా? అవసరం లేదు. తనకు జరిగిన అవమానం తట్టుకోలేక తనే చచ్చిపోతుంది. తనే చచ్చిపోతుంది. తనే చచ్చిపోతుంది. తనే చచ్చిపోతుంది. గగన్, ఆ పేర్లో వైబ్రేషన్ ఉంది. తన కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. స్మైల్లో స్వీట్నెస్ ఉంది. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, హలో, హలో. డిస్టర్బ్ చేశానా? ఇట్స్ ఓకే, చెప్పండి. పడుకున్నారా? ఇంకా లేదు. నిద్ర రావట్లేదా? కాల్ చేశారు కదా, ఏదైనా మాట్లాడాలా? కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి టాపిక్స్ ఏం అక్కర్లేదే. మామూలు కబుర్లు చాలు. ఒకరి గొంతునొకరు వింటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గడిపే ఈ క్షణాలే రేపు మన పెళ్ళయ్యాక మధుర జ్ఞాపకాలు. హలో గగన్ గారు, ఉన్నారా? అమ్మయ్యా.
మీ ఎక్స్ వైఫ్ విడాకులు ప్రిపేర్ చేసుకున్నారా? ఆ, చేసుకున్నాను. త్వరగా సంతకాలు చేసి ఇచ్చేయండి. విడాకుల అప్రూవల్ రాగానే మా అన్నయ్య మన పెళ్లికి అప్రూవల్ ఇచ్చేస్తాడు. నేనే ఏదో న్యూస్ రీడర్ లాగా నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరే? అది యూజువల్గా నేను తక్కువ మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా? మీరు ఎంత నచ్చారో ఏదో ఒక రోజు మీకు చెప్తాను. భూమి, గేట్కి తాళం వేస్తుంది, వెళ్ళిపోదామా? ఇక్కడ దాకా వచ్చి వెనక్కి ఎలా వెళ్ళిపోతాం మావయ్య? అది కాదమ్మా, ఎవరన్నా చూస్తే బాగోదు. అదేంటి మావయ్య, మనం ఏమైనా దొంగతనానికి వచ్చామా? మన ఇంటికి మనం వచ్చాం. వచ్చిన పని చూసుకోకుండా వెనక్కి ఎలా వెళ్ళిపోతాం? మీ పని అవ్వాలా వద్దా? నా పని కూడా అవ్వాలి. భూమి, నీ పనేంటమ్మా? మీకేనా మీ ఆవిడ మీద ప్రేమ ఉండేది? మా ఆయన మీద నాకు ప్రేమ ఉండదా? అందుకే ఆ ప్రేమని చూడాలనిపించింది. ఓహో, నేను శారదింటికి వెళ్దామంటే నువ్వు అందుకైనా వెంటనే వచ్చేస్తానన్నావు. వాడి కోసమేనా? అవును మావయ్య. వాడి గురించి తెలుసు కూడా నువ్వే ధైర్యంతో లోపలికి వెళ్తావమ్మా? ఆయన ఇచ్చిన ధైర్యంతోనే. భూమి, నీ ప్రేమ వాడికి అర్థమైన రోజు వాడు నేను ఎంత మిస్ అయ్యాడో తెలుసుకుని చాలా బాధపడతాడమ్మా. మనం మానవ ప్రయత్నం చేస్తే ఆ దైవం కరుణిస్తుందేమో. చూద్దాం మావయ్య. మావయ్య,